దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అండి. ప్రతి మనుష్యుణ్ణి దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి విస్తరింప చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారలారా, కానీ ఈ భూలోకంలో మనము గమనిస్తే కొంతమంది మాత్రమే ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నట్లుగా, ఆ ఆశీర్వాదం ద్వారా అనేకులకు వారు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఎవరు ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారంటే దేవుని చిత్తంలో బ్రతికేవారు, దేవుని మాట వినేటటువంటి వారు, దేవుని నియమాలని వారి జీవితంలో నెరవేర్చేటటువంటి వారే ఆశీర్వదించబడతారు, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ప్రియులారా, ఆ మాటలే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా నుందువు అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. అబ్రహాముతో దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తాడు. నీవు ఆశీర్వాదముగా ఉందువు అని వాగ్దానం చేశాడు, ఆశీర్వదించాడండి. అయితే ఒక కండిషన్ పెట్టాడు అక్కడ. నేను చెప్పే పని నువ్వు చేయాలి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నేను ఎక్కడికైతే నిన్ను పంపిస్తానో, ఏం చేయమంటున్నానో ఆ విధంగా నువ్వు చేసినట్లయితే, నా మాట జాగ్రత్తగా విని నిందారహితంగా నువ్వు బ్రతికినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచి నన్ను అనుసరించినట్లయితే నీవు ఆశీర్వాదంగా ఉందువు అని దేవుడు ఆనాడు అబ్రహాం గారిని సెలవిచ్చి ఉన్నాడు. ఆ రీతిగానే అబ్రహాం గారు జీవించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రియమైన ప్రజలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నేను మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుని ఉద్దేశం. మనము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఆశీర్వాదమును మనము పొందుకొని ఆ ఆశీర్వాదమును మనం ఇతరులకు పంచాలి అంటే దేవుని మాట మనం వినాలండి, దేవుని చిత్తములో మనం బ్రతకాలండి, దేవుని నియమములో మనం బ్రతకాలండి. దేవుని యొక్క గ్రంథము పరిశుద్ధ లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయి, దేవుడు ఏమి చేయమన్నాడు, ఏమి చేయొద్దన్నాడు, వేటిని చేయమన్నాడు, వేటిని మానుకోమన్నాడు, ఎలా జీవించమన్నాడు అని మనము ఈ పరిశుద్ధ గ్రంథం ఆమూలాగ్రంగా స్టడీ చేసి మన బ్రెయిన్లో ఎక్కించుకొని మన మనసులో ఉంచుకొని ఈ ధర్మశాస్త్ర ప్రకారం మనం జీవించినట్లయితే, ఈ పరిశుద్ధ లేఖనాల ప్రకారం మనం బ్రతికినట్లయితే మనము దీవించబడతాము. అంత మాత్రమే కాదు కానీ మనము ఆశీర్వాదకరంగా ఉంటామండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆనాడు అబ్రహాం గారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పటికీ అబ్రహాం గారి పేరు అనేక జాతులు చెప్పుకుంటే మా పితరుడు, మా పితరుడు, మా మూల పితరుడు అని అనేక రకాల వాళ్ళు చెప్పుకుంటారు. ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహాం గారిని మార్చాడు. ఈనాడు నిన్ను నన్ను ఆయన మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం, ఆశీర్వాదకరంగా మార్చబడదాం. మనము, మన బిడ్డలు, మన కుటుంబములు దీవెనకరంగా మార్చబడదాం. ఆ ఆశీర్వాదాన్ని శాశ్వత కాలం ఉంచుకొని దేవునితో కలిసి జీవిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.